ఉన్నట్టుండి బెల్లం లడ్డూకి కోపం వచ్చేసిందండి. ఏంటి సంగతి తేల్చుకుందామని బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి, మూలన చేరిన ముసలమ్మలకి, దంతాలూడిన తాతయ్యలకి, ముసిముసి నవ్వుల పసిపిల్లలకి ఎల్లవారికి నేనే లోకువ. ఇతరుల జోలే ఎరుగక కుదురుగా గూట్లో కూర్చొని ఉంటే వచ్చే పోయే ప్రతి వాళ్ళు నన్ను నోట్లో వేసుకోవడమేనా? మానవులెవ్వరు మర్యాద ఎరుగరు, మునుముందుగా నా అనుమతి కోరరు. గోళ్లను గిల్లి పళ్లతో కొరికి నేను అగుపిస్తే నిలువు దోపిడీ చేసేస్తారు. నా ఆక్రోశం ఆలకింపవా? ఈ అన్యాయం ఆపజాలవా ఓ బ్రహ్మదేవా? బ్రహ్మదేవుడు ఇలా అన్నారండి. పసిడి ఛాయలో మిసమిసలాడే, పేరు వినగానే నోరు ఊరించే, ఏడుపు నవ్వుగా ఇట్టే మార్చే, పిల్లలు మెచ్చే బెల్లం లడ్డు, ఎల్లరు మెచ్చే బెల్లం లడ్డు, వెళ్ళవే త్వరగా ఇక్కడి నుంచి. వెళ్ళకపోతే నిన్ను నోటులో వేసుకోవాలనిపించే నాకే.